నంద్యాల పట్టణంలో స్థానిక వివేకానంద ఆడిటోరియం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రమాదకర స్మార్ట్ మీటర్లను పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథిగా పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాబురావు హాజరయ్యారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. అలాగే ప్రజా సంఘాల నాయకులు యేసురత్నం, గౌస్, శ్రీనివాసమూర్తి, లింగస్వామి, అబులైస్, సమ్మద్, మౌలానా ముస్తక్, అన్సర్ బాషా, ప్రసాద్, నాగరాజ్, తోటమద్దులు తదితరులు హాజరయ్యారు. పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లు టచ్ చేస్తే షాక్ కొడుతుందని బిల్లులు విపరీతంగా పెంచేశారన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ప్రజలపైన బలవంతంగా బెదిరించి బిగిస్తున్నారని ఆరోపించారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎప్పుడైతే మనం బిగించుకుంటామో అప్పుడు మన ఇంట్లో టైం బాంబు ఉన్నట్టే లెక్కని, ఎందుకంటే నెల నెల విద్యుత్ బిల్లు స్మార్ట్ మీటర్ల వలన బాంబు పేలినట్టు వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించుకున్న వాళ్ళు, అయ్యో మాకొద్దు ఈ స్మార్ట్ మీటర్లు, దీని వలన విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని లబో దిబో అంటూ పగలగొడుతున్నారని అన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించుకోకుండా వద్దని వెనక్కి పంపండని కోరారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాకు ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటలింగం, సుబ్బారావు, శివ సందీప్, హరి, సాయికృష్ణ, వెంకటేశ్వర్లు, మా భాష తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు ప్రజలకి ఇష్టం లేకుండా ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు పెట్టము, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడుస్తామని ప్రకటించారు. మంచిదే. 13 నెలల తర్వాత కానీ మంత్రి గారు, ప్రభుత్వం దీని మీద నోరు విప్పల. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. ఆన్లైన్లో చేయండి, లేదు భౌతికంగా చేయండి. రాష్ట్ర ప్రజలందరూ 199 మంది స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఒప్పించి పెట్టడం కాదు, పూర్తిగా రద్దు చేయండి. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. మరి ఇప్పుడు మీటర్లు మారినాయా? మీటర్లు మారలా, మీ ఆలోచన మారింది. పదవిలోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో టీడీపీ తరఫున కేసు వేశారు, స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేయాలి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెడుతున్నారు? అప్పుడు తప్పైంది, వాళ్ళు ఒప్పైందా? వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఆపేసా ఉన్నారు, సంతోషమే. వ్యవసాయానికి పంపు సెట్లు మీటర్లు ఆపేసిన వాళ్ళు ఇళ్ళకి ఎందుకు పెడుతున్నారు? షాపులకు ఎందుకు పెడుతున్నారు? అదానికి దాసోహం అంటున్నారు, కాబట్టి రద్దు చేయమంటున్నాం. స్మార్ట్ మీటర్ల రద్దే కాదు, కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంటుకు కూడా సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఈ విధానాన్ని రద్దు చేయమన్నాం. ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, పౌర సంఘాలు అందరం కలిసి ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో, ధర్నాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, విద్యుత్ దోపిడీ ఆపాలని, అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టినవి తొలగించాలి, కొత్త మీటర్లు పెట్టద్దు, ఇళ్లలో పెట్టద్దు, ప్రజాభిప్రాయం చేయండి. అప్పటి వరకు ఈ ఉద్యమం నడుపుతాం. ఇది ప్రజలందరి సమస్య. కాబట్టి ఈ విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకటే దారిలో నడుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఒక మాటతో ఉండి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం.